చూపిస్తున్నావు? ఏమో బోర్ వచ్చింది వేసిన సైడ్ ఎందుకు సైడ్ ఎందుకు చెప్పు. సరే చూపిస్తా. అగో ఇంకొకరు వెయిట్ చేస్తారు మీకోసం, నీ డ్రాయింగ్స్ కోసం. ఫిష్ అదే అదే ఇల్లు ఉడిసే కట్టు ఉంటుంది. రేటింగ్ చూడండి, చాలా జాగ్రత్తగా పెడుతుందంట. అండ్ ఇంకొక పేపర్ పెడితే వేస్ట్ అవుతుందని ఇక్కడ నేను ఏం రాసేసింది. అయ్యో అనిపిస్తే రిజల్ట్స్ చూస్తారేమో. డోంట్ స్టాండప్ థింగ్స్. ఓకే, వాళ్ళకి పొల్యూషన్ గురించి తెలుసులే. డయాగ్రామ్స్ ఒకటి. ఇది గిరీస్ కట్టాను. ఇది స్కట్ కాదు, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇది ఒక బోట్ లాగా ఉంది తెలుసా, ఇది ఒక స్కర్ట్ లాగా ఉంది, ఇవేమో బాటిల్స్ లాగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏమో చున్నీ ఎగుతున్నట్టుంది. స్కర్ట్ లాగా లేదా అవే అది. ఇదైతే సేమ్ చిప్పి కట్టలా. కమెంట్ చేయండి ఇది ఒక ఇదేంటి 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 ఇదేంటని. ఇది కూడా ఏంటో కమెంట్ చేయండి, ఇది కూడా ఏంటో కమెంట్ చేయండి. ఇది ఒక చేప, ఇది చేప బొక్కలు తిన్న తర్వాత. ఇదేమో ఏందో వేసి మందు బాటిల్. మందు బాటిల్. ఇది నీటి బుడగలు. అవి బబుల్స్ రౌండ్ రౌండ్గా వస్తాయి కదా, గిట్లకి వచ్చినాయి. మరి ఇది వచ్చేసి బెస్ట్ థింగ్స్ ఏంది? నీవేనా బాటిల్స్? నీవే. మన మేకప్ కిట్స్. నువ్వు వేసుకుంటావు మేకప్? ఆమె ఆయిల్ పొజిషన్. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయి. దీంట్లో ఏమో ఇల్లేమో డైమండ్స్ వచ్చాయి. ఇగో ఈ డైమండ్ ఇక్కడ పెట్టుకున్నా. సాయిత్రి డైమండ్ ని తగిలించింది. ఇది లైక్ మైనింగ్ లో తీసింది తిను ఇక్కడ బాటిల్ వేపించుకుంది. తర్వాత ఇదేంటిది? డ్రాటా. ఇదేంటి మాస్కా? కానీ ఇది పులివేషం వేస్తారు కదా, అట్లుంది. బాగానే ఉంది అది. ఇదేంటిది? ఫర్టిలైజర్స్, కెమికల్స్. వావ్, అదొకటి బాగుంది. యాసిడ్ రైన్స్. ఇలా ఫ్యాన్ అనుకుంది. ఏమో బొమ్మలో ఉంది. సాయిది ఒక కామెంట్ అంటే క్రేజీ కామెంట్ వచ్చింది. ఫ్యాన్ ఎందుకు ఉంది అనుకున్నా కానీ ఫ్యాన్ ఉందని గీసిన. ఇది చెవంట. ఏదో తేడాగా ఉందేంటి? ముందే తెలుసుకోండి, ఇది చెవు. మిగతా ఓకే. హెలికాప్టర్ అయితే హైలైట్ వేసింది. అంబులెన్స్ అయితే ఇక మొత్తం చూసినట్టు వేసింది బయట. ఇక క్రాకర్స్ అయితే ఇవి తీసుకొని గాల్చుకోవచ్చు కూడా మనకి. ఈ లౌడ్ స్పీకర్ అయితే ఇది ఒక వింతగా కాదు, టీవీ. టీవీ అది. టీవీకి స్పీకర్లు అనుకున్నా, స్క్రీన్ కాదు ఉండాలి. అంటే టీవీ స్పీకర్స్. ఇగో మా సాయిప్రియ నోర్ అనమాట. వావ్, సూపర్ ఉంది కదా. ఇది గాలి ఎగురుతుంది, ఇది కూడా గాలి ఎగురుతుంది. కానీ ఈ యారో మార్క్స్ ఎందుకు వచ్చినా నాకు కూడా తెలియదు. దీని నుంచి ఇటు దిక్కు సౌండ్ వస్తుంది, దీని నుంచి ఇటు దిక్కు సౌండ్ వస్తుంది. షార్ట్ ఇది ఇక్కడ ఉంటుందా? గీడు ఉంటుంది కదా సౌండ్, ఈడేయాలి. యారో మార్క్స్ అంబులెన్స్ పైన ఉండదు, చౌకి ఈడొస్తుంది, ఈడేయాల్సింది. అయిపోయినాయా? అయ్యో నీ కళాగంటలు అయిపోయినాయా? ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ అని అడుగు. ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్, కొన్ని గలీజీ కామెంట్ చేయకండి ప్లీజ్. ఇది బ్లూ పెన్. ఇది బ్లూ పెన్, అప్పుడు బ్లాక్ పెన్ లేకుండా కాదు. దీంట్లో ఏం లేవా? వస్తే వస్తే లాస్ట్కి దాచించిన వెళ్ళిపోయావా? అమ్మో, ఇంతగానో రాష్ట్రం అంటే గ్రేట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మంచి చూపి. కవర్ అంటే ఇది కవర్ లానే ఉంది అంటే. అది గ్రాసా? గ్రాస్ ఏంది గట్ల? మరి ఏదో క్రాకర్ వెళ్ళినట్టుంది అది. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అట్లనే. కానీ ఆసం అంటే గ్రాస్ ఓపర్ కప్ప ఇంకా ఆసం. అవునా? ఇది ఇట్టది కొంచెం బక్కగా అయిపోయింది, జర లావేస్తుంది ఉంది. పాము తలకి జర పెద్ద వేస్తుంది ఉంది. అది అట్లనే ఉంది బొమ్మ. ఇదొకటి ఎనర్జీ. ఇది ఒక పిరమిడ్, అది మనం నమ్మాలి.
ఇది లాస్ట్. ఇలా పాముతలకే ఏం లేదు గట్ల వచ్చింది. ఎలుకకు మీసాలు వచ్చేసినాయి. ఒక్క ఆకే ఉంటుందా ఫ్లవర్కి? గ్రాస్ క్రేజీ అసలు. గద్ద టవల్ కదా, ఈగలు అనుకుంటా. ఈగలు కానీ ఇక్కడ ఇది ఇచ్చేది ఉండే ఇంకొంచెం. ఇదే ఎక్కువ. ఒక్కొక్క ఆకు ఎందుకు ఉంది? 2-3 ఆకులు అంటారు. 3D ఫిగర్ కాదు, 2D ఫిగర్. 3D ఫిగర్ అంటే వెనకాల కానీ గడ్డి మన దాంట్లో ఇట్లా ఉండదు కదా, గిట్ల ఉంటుంది. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. వావ్, మా సాయిప్రియ కళాఖండాలు ఇవి. హాయ్ గాయ్స్, చూసారు కదా నా ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్ట్లో చూపించిన నా డయాగ్రామ్స్ మీకు కనుక నచ్చినట్టయితే దీని మీద క్రేజీ కమెంట్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ క్రేజీ కమెంట్స్లో ఫస్ట్ 100 కమెంట్స్లో నాకు నచ్చిన క్రేజీ కమెంట్ని పిన్ చేసి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసి శివానీని అడగండి. ఏం మాట్లాడతావు నువ్వు? సో చూస్తున్నారు కదా ఈ వీడియో. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేద్దామని ప్లాన్ చేయలేదు. సడన్గా మా క్లాస్ రూమ్లో మేము ఎలా అల్లరి చేస్తాము, ఎలా మాట్లాడుకుంటాము, అవన్నీ సడన్గా తీయాలనిపించింది. సడన్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంట్రో అది ఏం లేదు. సో జనరల్గా నేను మా ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటాం, ఎలా మాట్లాడుకుంటామని అన్ఫిల్టర్డ్ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తూ ఉండండి. మా సాయిప్రియ లంచ్ బాక్స్ తెచ్చుకుంది. కూడా తీతనే పెట్టుకొని వస్తాం, మళ్ళీ సపరేట్ పెట్టుకుంటే మళ్ళీ ఏడెత్తుకాల్సి వస్తుందని. మొన్న బాగా వేసుకున్నందుకు ఇవాళ తెచ్చుకుంది అనమాట. బేసిక్గా తెచ్చుకోదు మ్యాక్సిమం. సో అందుకే ఇవాళ వర్షం పడుతుంది లంచ్ బాక్స్ తెచ్చుకున్నందుకు. ఈ డైమండ్ బాటిల్ డైమండ్ గల్ తెచ్చుకుంది. వేస్ట్ బొక్క మళ్ళా చూస్తున్నా అంటే ఇట్లాంటి మనుషులు ఉంటారు అని చెప్పడానికి. లైటింగ్ మంచిగా వస్తుందా కానీ వస్తలేదు. నువ్వు కిటికీపోతే కూర్చొని ఈ సీరియల్ బాగానే ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్గా. ఇది చూడమని చెప్తున్నా ఇప్పుడు నువ్వు. ఇది మా స్టార్ మాది కాదు కదా, ఛానల్ కాదు. నేను ప్రోమోస్ చూస్తున్నాం అనుకున్నా. సో డీసెంట్గా చదువుకుంటుంది అనుకోవద్దు. అవి మీమ్స్కి వచ్చిన కామెంట్స్ చదువుతుంది అది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి న్యూమోనో అల్ట్రా మైక్రోస్కోపీ సిలికో వాల్కనాలిసిస్. మా ఫ్రెండ్ చాట్‌జిపిటిని ఒక క్వశ్చన్ అడిగితే అది అన్రిలేటెడ్ ఆన్సర్ ఇస్తే దాన్ని తిడితే అది పాపం అపాలజైస్ అడుగుతుంది అనమాట. మారుముఖి అంటే టూ ఫేస్డ్ గర్ల్. నెక్స్ట్ అరే నాకు శివాని, tell me a word for a girl who always do YouTube things, do naughty things, always wants to make fool of her friend, for best friend, and always like that etc. అవసరం లేదా? Nakati. Hey, best friend, give me correct answer. That should be crazy and funny. చాట్‌జిపిటిని చెప్తుంది. బాలయ్యదే నాకు మంచి పేరు ఉండాలమ్మా. అది చూడంగానే నన్ను గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామని అంటే మా ఫ్రెండ్స్కి కొంచెం క్రేజీ నేమ్స్ పెడదామని, నిక్ నేమ్స్ పెడదామని మేము చాట్‌జిపిటిని హెల్ప్ తీసుకుంటున్నాం అనమాట. అది కొన్ని కరెక్ట్గా ఇస్తుంది, కొన్ని ఏమో అన్రిలేటెడ్ ఇస్తుంది, కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు అనమాట. సో ట్రై చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. సో అటెండెన్స్ అయితే ఆల్మోస్ట్ 53 ఉంది మా సాయితిది. మాది ఎంత ఉందో మేము చూసుకోలేదు ఇంకా. సో ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాస్ వినాలి.
సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ లైక్ ఒక స్కాలర్షిప్కి అయితే అప్లై చేశారు. వీళ్ళిద్దరికి అయితే వచ్చింది మా క్లాస్ నుంచి, సాయితిక్ అండ్ సౌమ్యకి. సో ఇక్కడ బోర్డు చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ రియాక్షన్స్ కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా ఏముంది తెలుసుకుందాం పదండి. మీ రియాక్షన్ ఏంటి చెప్పండి కాలేజ్లో ఇలా చూసుకొని? ఒక్క ప్రాఫిట్ పొందిందండి. సాయితి నువ్వు చెప్పు బే ఒక వర్డ్. చాలా సంతోషంగా ఉంది. క్రేజీ కామెంట్ ఇచ్చినావు సాయితి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పా కదా, ఇప్పుడు అవుతుంది. సో అది వింటున్నాను. సో ఆన్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది తెలీదు. సో చూస్తూ ఉండండి, ఏం చేస్తాను అనేది కొంచెం అయితే కంటిన్యూ అయితే చేస్తూ ఉంటాను. సో ఆన్లైన్ క్లాస్ అయితే అయిపోయింది. సో ఆకలి అవుతుందంటే మమ్మీ స్నాక్స్ చేసుకొని వచ్చింది, ఈవినింగ్ కదా. సో మురమురాలతో స్నాక్స్ అయితే చేసింది. ఈ రెసిపీ అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి, వాళ్ళు చూసేసండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ స్నాక్స్ తింటూ మమ్మీ నేను అయితే ఒక హారర్ మూవీ చూస్తున్నాము. ఈవినింగ్ టైం విత్ స్నాక్స్ మమ్మీతో ఇలా మూవీ టైం చాలా చాలా బాగుందనమాట. ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.